ఆంధ్రాలో జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బస్సు యాత్ర చూసి వైఎస్ షర్మిల మీడియా ముందు ఏం మాట్లాడిందో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. వైఎస్ షర్మిల గారి గురించి తెలిసిందే కదా. ఆమె మాత్రం చాలా ధైర్య సాహసరాలను చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రికి తగ్గ తనయురాలుగా మారి ఆమె మాత్రం వైఎస్ఆర్సీపీ యొక్క అద్భుతమైన రాజకీయ తత్వాన్ని నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడ మాత్రం ఆమె గట్టిగా నిలవలేకపోయింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ముఖ్య నేతగా మారిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. అయితే మరి అలాంటి షర్మిల గారు ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రాలో చేస్తున్నటువంటి బస్సు యాత్రను చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారా అంటూ అందరూ కూడా వెయిట్ చేసిన నేపథ్యం తెలిసిందే కదా. మరి అందరి కళ్ళల్లో ఆశల్ని నింపడానికి ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అయితే మరి ఈ యొక్క మొట్టమొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపు నుంచి ప్రచారం చేసేసరికి ఈ ప్రచారాన్నంతా కూడా చూసినటువంటి వైఎస్ షర్మిల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. మరి ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకి బరిలోకి దిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఎన్టీఆర్ ఇలాగే బరిలోకి ఉండాలని, ఖచ్చితంగా అందరికీ ఒక మంచి అంశాన్ని తీసుకురావాలని, టీడీపీ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి వైసీపీ యొక్క అవినీతి రాజకీయాన్ని తొలగించాలని నేను నమ్ముతున్నాను, అలాగే విశ్వసిస్తున్నాను అంటూ షర్మిల గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.